రైట్. చాలా మంది పోర్న్ వీడియోస్ చూస్తుంటారు కదా సార్, అది మంచా చెడా? అసలు పోర్న్ వీడియోస్ చూసి సెక్సువల్గా అది ఇన్స్పైర్ అవ్వడం అనేది మంచా చెడా? యా. సో కమ్యూనల్గా చూడకుంటే సెక్స్ వీడియోస్ వల్ల ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. ఓకే. సెక్స్ అంటే ఇలానే చేయాలేమో, ఎస్, సెక్స్ అంటే ఇంతసేపే చేయాలేమో, ఎగ్జాక్ట్లీ. అదైతే చాలా అమ్మాయి పెద్ద ఇంత సమస్య. అందంగా ఉండాలేమో. సి ఒక బాడీ మైండ్, సెక్స్ ఈజ్ ఆల్ ఇన్ మైండ్. బాడీ ఇలానే ఉంటేనే సెక్స్ బెటర్గా ఉంటుంది. సరే, ఇఫ్ యూ హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ వైఫ్, సెక్స్ ఈజ్ నాట్ గుడ్, అప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఇట్స్ ఆల్ డిఫరెంట్. సో మనిషి వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ బాగుంటే సెక్స్ విల్ బి అమేజింగ్. ఓకే. వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోతే ఎంత మంచి బాడీస్ ఉన్నా కానీ అవి రిలేట్ కాలేవు. అవును. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. Yeah. సో ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. పాన్ వీడియోస్లో ఉన్న చాలా అది ఎక్కువసేపు చేయడం అనేది మల్టిపుల్ షార్ట్స్లో మీకు తెలియదు అవును, ఏముంది. అంతే కదా. అవును. మనము ఒక ఈవెంట్ని ఒక 5 minutes చేసి దాని లూప్లో ఇంకొక ఈవెంట్ యాడ్ చేస్తాం. అవును. సో అంతా ఒకటే రన్ అయిపోతుంది. అంతే. సో వాడు అది చూసి వాడు ఒక 5-6 రోజులు చేసి వాడు ఒక అరగంట అరగంటలు మొత్తం చేసేసి పెట్టేస్తాడు వాడు. ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అంటాను. ఎప్పుడైనా సెక్స్ చేస్తే ఎంతసేపు చేసినా హ్యాపీగా చేయండి. ఓకే. దాంట్లో ఇంత టైం అంత టైం అనేది ఏది ఉండదు. ఓకే. నేను రాత్రి అంతా చేసిన నేను చాలా గ్రేట్ అనేది చాలా మంది. ఇది ఇంకొకటి, అవును. అరే రాత్రి ఎన్నిసార్లు చేశాను, 4 సార్లు 4 సార్లు 5 సార్లు. సార్లు. ఒక సైన్స్, ఒక డాక్టర్గా చెప్తాను, అంత నాన్ సెన్స్. అవును. ఎవడు పోయి చూసిండు లోపట్ల? అంతే, ఎగ్జాక్ట్లీ. నేను చెప్తాను, నేను 10 సార్లు చేసిన రాత్రి అంటే అది కరెక్ట్ కాదు. సో ఎప్పుడు ఎన్నిసార్లు చేసినా అది మీ పర్సనల్ టైమింగ్, ఓకే, మీ ఇంట్రెస్ట్. అంటే ఒక 2 సార్లు చేయగలుగుతారా? ఎక్సలెంట్. 2 times చేస్తే నేను ఎక్సలెంట్ అంట. 3 సార్లు చేయగలుగుతా సార్. దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ కెన్ డూ ఇట్. రైట్. కానీ అది నార్మల్ కాదు. ఎగ్జాక్ట్లీ. అట్లా ఉండాల్సిన అవసరం కంపల్సరీ లేదు. లేదు. అది మీ ప్లెజర్ పాయింట్. మీరు ఎంజాయ్ చేద్దాం అనుకుంటే చేయొచ్చు. Right. సో గ్రాడ్యువల్గా ఒకళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటే ఆటోమేటిక్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్. సూపర్. Yeah. సార్, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది అనే మాట విన్నాను. ఏంటి దానికి రిలేషన్ ఉంది? అంటే స్ట్రెస్ సార్. ఓ, వాళ్ళ వర్క్ టైమింగ్స్లో కానీ, వర్క్ షెడ్యూల్స్లో కానీ, నైట్ టైం వర్క్స్ కానీ, ఓకే, వాళ్ళ ఎట్లా అయిపోతుంది అంటే వాళ్ళు ఎప్పుడు స్టవ్ మీద ఉన్న కుక్కర్ లాగా ఉంటారు వాళ్ళు. ఓకే, ఓకే, ఎప్పుడు బాయిల్ అవుతుందో తెలియదు, అట్లా ఉంటుంది వాళ్ళ సిచ్యువేషన్. ఓకే, సో అలాంటి వాళ్ళు ఏమైతే హార్మోనల్ అబ్నార్మాలిటీస్ పెరుగుతాయి. ఓకే. సో దానివల్ల కూడా సెక్స్ ఇష్యూస్ డెఫినెట్లీ ఉంటాయి. రైట్. ఇంకోటి, ఇది వాళ్ళు ఏంటంటే అన్నీ సెటిల్ కావాలి, సెటిల్ అయినాకనే చేసుకుంటాము, సంపాదించినాకనే చేసుకుంటాము, 3 bedroom ఫ్లాట్ ఇవన్నీ. సో ఇవన్నీ ఎప్పుడు ఏ టైంలో చేయాల్సిన ఆ టైంలో చేయడమే కరెక్ట్, ముఖ్యంగా ఈ సెక్స్ విషయంలో. యా. ఇంకోటి పార్టీ కల్చర్ ఎక్కువ వాళ్ళకి. కరెక్ట్. ఫ్రైడే కాగానే ఖచ్చితంగా మందు తాగాలి అని ఫిక్స్ అయిపోతారు వీళ్ళు. నేను 4 days వర్క్ చాలా చేసినాను, ఫ్రైడే నేను ఖచ్చితంగా తాగాలి అని యాటిట్యూడ్ మార్చుకోవాలి. అవును. నీలాగా అందరు కష్టపడుతున్నాం మరి ప్రతి ఒక్కళ్ళు, వీఆర్ ఆల్ విన్నింగ్ అవర్ బ్రెడ్స్. ఒక్కడ ఖాళీ కూర్చుంటే ఎవడ ఫుడ్ అంతే కష్టపడతారు. సో మీరు ఒక్కరే వర్క్ చేస్తున్నారని కాదు, అందరూ మీరు మేము 365 days జాబ్ లో ఉంటాం కాబట్టి మనకు అర్థం కాదు. కానీ సో మనకు ఖాళీగా 1 day దొరికినా కానీ ఏం చేస్తాం అనుకుంటా, అరే వాళ్ళ ఖాళీగా ఉన్నాం ఏంటి అని. సో ప్లీజ్, పార్టీ కల్చర్ మేము నో అని చెప్పట్లేదు. కొద్దిగా మేక్ షూర్ మీ హెల్త్ షుడ్ నాట్ గో టు ఎ టాస్. లిమిటెడ్ గా తీసుకోవాలి. పొద్దున వరకు తాగి చాలా మంది పొద్దున సన్లైట్ చూసేవారు పడుకోరు. సో అవి ఇట్లకెళ్ళి బయటకు రండి, ఎందుకంటే మీ వేరే ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. జనరల్ యాటిట్యూడ్ మారుతుంది, స్లీప్ ప్యాటర్న్ చెడిపోతుంది. వీళ్ళు ఎక్కువ మందిలో ఇది మోషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్లీడింగ్, మోషన్ బ్లీడింగ్ అవుతాయి. ఎందుకంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ. డిహైడ్రేట్ అయిపోతే ఇది అవుతుంది, పైల్స్ వస్తాయి. సో ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్ నుంచి బయటపడడం బెటర్. ఇంకొకటి సార్, జీన్స్ వేసుకుంటే లైంగిక సామర్థ్యం తగ్గుతుంది, లేదంటే పిల్లలు పుట్టరు అనేది కూడా ఒకటి ప్రచారంలో ఉంది. సో దాని కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే, ఎప్పుడైనా మనకి టెస్టిస్కి మన దేవుడు ఎట్లా పెట్టిండంటే, టెస్టిస్ని మన బాడీ నుంచి బయట పెట్టాడు. అవును. అన్ని ఆర్గన్స్ మనకు బాడీలో ఉంటాయి, వృషణాలు బయట ఉంటాయి. అత్యంత కీలకమైన. ఎందుకు అంటే వృషణాలకి, టెస్టిస్కి 2 degrees తక్కువ టెంపరేచర్ మన బాడీ టెంపరేచర్ కంటే. ఓకే. అందుకే గాడ్ మనం బయట పెట్టిండు. అవి బయట పెట్టడం వల్ల ఏంటంటే టెంపరేచర్, ఏ టెంపరేచర్ అయితే మనకి స్పర్మ్ తయారవుతాయో ఓకే, ఆ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది.
ఓకే ఈ టైట్ అండర్వేర్స్ వేసుకోవడం వల్ల, టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల ఆ టెంపరేచర్ మెయింటైన్ కాదు. ఓకే సో దానివల్ల స్పర్మ్ కౌంట్ తగ్గిపోయే ప్రమాదం ఉంది అండ్ వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ డెఫినెట్గా వస్తాయి. ఓకే సో అవి రెండు మనం అవాయిడ్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. రైట్. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఒకటి చెప్పారు, అంటే ఈ స్పర్మ్ కౌంట్ అనే దాని సమస్య ఏంటి అసలు? యా, సో స్పర్మ్ కౌంట్ అనేది అగైన్ కొత్త గైడ్లైన్స్ అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ ప్రకారం 16 మిలియన్ ఉండాలి. ఓకే 16 మిలియన్ కంటే ఎక్కువ ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఓకే ఇది చాలా మంది డాక్టర్స్ కూడా అవగాహన లేదు, ఎంత ఉండాలి, ఎంత ఎగ్జాక్ట్లీ ఎంత ఉండాలో తెలియదు. ఓకే మేము ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కాబట్టి మాకు వీటిపైన అవగాహన ఉంటుంది. మొన్న ఒక పేషెంట్ వచ్చిండ్రు, 45 మిలియన్ ఉండే. నా దగ్గర 45 మిలియన్ అంటే ఎక్స్ట్రాడినరీ, ఎందుకంటే నాకు టెస్టరీ సెంటర్ నాది. నా దగ్గరకు వచ్చేటి అన్ని చాలా ప్రాబ్లమ్స్తో వచ్చేవాళ్ళు. 45 మిలియన్లో అసలు ఏం లేదు, మొత్తం అయిపోయింది, ఇది ఏమి లేదు, చాలా ప్రాబ్లం ఉంది, ఈ మందులు వాడు, ఆ మందులు వాడు, IVFకి పోవాలి, ఇవి అవి. వాడు వచ్చి నేను ఏ రిపోర్ట్ చూసినా ఒక్క రిపోర్ట్ అబ్నార్మల్ లేదు. ఓన్లీ ప్రతి కేసుకి IVF చేయడం అవసరం లేదు. 99.99% న్యాచురల్గానే జరుగుతుంది. మనం ఇక్కడ కూర్చొని అందరం సార్ మీరు ఇలా చెప్తే బోల్డ్ IVF సెంటర్లు మూతపడతాయి. అసలు వాళ్ళు కొన్ని కోట్లు సంపాదించేస్తున్నారు, జనం భయం ఆధారంగా కొన్ని కోట్లు సంపాదించేస్తున్నారు. అంటే ఏంటంటే సార్, అవగాహన ఉండాలి, ఓపిక ఉండాలి, ప్రయత్నం ఉండాలి, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ కూడా తీసుకోగలిగే అది ఉండాలి. అంటే నాకు అవసరమా కాదా అనేది ఆలోచన చేయాలి. మీరు నమ్మరు, చాలా వరకు నేను ఒక IVF సెంటర్స్ ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. IVF వచ్చే కొన్ని రకాల పేషెంట్స్ వాళ్ళు సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళ కరెక్ట్ చేయడానికి ఆలోచన కూడా వేసుకో. దీస్ ఆర్ వెరీ ఎఫ్లూయెంట్ ఫ్యామిలీస్. ఓకే వాళ్ళకి ఎన్ని వేల కోట్లునే వాళ్ళకే తెలియదు. అట్లా వాళ్ళు మీ ప్రయారిటీ ఏంటి అని అడుగుతారు. అయితే వి వాంట్ ఎ బేబీ, అమ్మకో వారిస్ చాయే, అంతే కదా. అరే మీ సెక్షువల్ లైఫ్ గురించి ఆలోచించండి. వైఫ్ అండ్ హస్బెండ్ సెక్స్ చేయట్లే, మీరు సెక్స్ చేయకుండా పిల్లలు ఎలా పుడతారు? నో డాక్టర్ ప్లీజ్ టేక్ మై స్పర్మ్, మై వైఫ్ విల్ గో త్రూ అండ్ IVF, విల్ గెట్ ఎ బేబీ, వై డూ యూ వాంట్ టు హ్యావ్ ఎ సెక్స్ అంటారు. ఎందుకంట సెక్స్ ఎందుకు చేసుకోరట? ఇంట్రెస్ట్. అదే అంటున్నా, ఇదంతా ఎట్లా సార్, ఈ మ్యారేజెస్ ఇవన్నీ ఒక బిజినెస్ డీల్స్ లాగా ఎఫ్లూయెంట్ ఫ్యామిలీస్ లో ఈ బిజినెస్ ఆ బిజినెస్ అమాల్గమేషన్ లాగా ఉంటుంది ఇది. సో ఇట్లాంటి మల్టిపుల్ ఇష్యూస్ చూస్తుంటాం మేము. అట్లా కూడా ఈ IVF పెరుగుతున్నాయి ఎఫ్లూయెంట్ ఫ్యామిలీస్ లో. లిబిడో అని ఒక వర్డ్ ఏదో విన్నా, ఏంటి సార్ అది? లిబిడో అంటే కోరిక. నాకు సెక్స్ చేయడానికి నా కోరిక ఎలా ఉంది అంటే, మన బాడీలో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ పెరిగింది అనుకోండి, మన కోరిక ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో దాని కూడా చిన్న టాబ్లెట్స్ ఉంటాయి, క్యాబర్గోలిన్స్ అంటాం. 0.5 mg వారంకి ఒక టాబ్లెట్ వేసుకుంటే 4 weeksలో ఆటోమేటిక్గా నార్మల్ అయిపోతారు. నాలుగు గోళీలు నాగిన్ డాన్స్ చేసేస్తారా? అబ్సల్యూట్లీ, ఒకటి టాబ్లెట్, వీక్లీ 1 టాబ్లెట్. ప్రొలాక్టిన్ పెరిగినప్పుడు వేసుకుంటే డిజైర్ మళ్ళీ నార్మలైజ్ అయిపోతుంది. సో ఇట్లాంటి పార్ట్నర్ కనుక ఎవరన్నా ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నట్టంటే ఈ టాబ్లెట్ ఇస్తే సరిపోతుంది. అంటే ప్రొలాక్టిన్ పెరిగిందా లేదా ఒకసారి చూడాలి. ప్రొలాక్టిన్ పెరిగింది, చాలా 90% రీజన్ అదే ఉంటుంది. డిజైర్ తగ్గిపోయిందంటే అయితే ప్రొలాక్టిన్ పెరిగి ఉంటుంది, టెస్టోస్టిరాన్స్ అసలుకే సరిగా లేదన్న. ఈ రెండు చాలా